పోప్ ఫ్రాన్సిస్ తన సందేశంలో ఇజ్రాయెల్ మీదన హమాస్ దాడిని ఖండించారు, అలాగే పాలస్తీనా మీదన ఇజ్రాయెల్ దాడిని ఖండించారు, మధ్యలో బందీలను విడిచిపెట్టమని చెప్పి కోరారు. ఎందుకని అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భార్య, ఇజ్రాయెల్లో అందరూ కూడా ఇప్పుడు యూదుల కంటే కూడా క్రైస్తవం తీసుకున్న యూదులు అయిపోయారు. ఆవిడ కూడా క్రిస్టియనే. ఆవిడ తాజాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది, పోప్కి అప్పీల్ చేసింది. ప్రపంచ శాంతి కోరుతుంటారు కదా, తీవ్రవాదులకి ఒక విన్నపం చేయండి, ప్రార్థన చెయ్యండి, బందీలను విడిచిపెట్టమని. ఎందుకంటే నెతన్యాహుకు వ్యతిరేకంగా బందీల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రెండో పక్కన తాజాగా 3+3+6+5 11 మంది బందీల శవాల్ని చూపించారు హమాస్ తీవ్రవాదులు. వాళ్ళందరూ ఇజ్రాయెల్ వల్లనే చనిపోయారు, ఇజ్రాయెల్ తప్పు వల్లనే చనిపోయారంట. అంటే ఇజ్రాయెల్ వాళ్ళని కాపాడుకోలేదని చెప్తూ వీళ్ళే చంపేసి ఇజ్రాయెల్ పేరు చెప్తున్నటువంటి దశలో వాళ్ళ ప్రాణాలు కాపాడేటటువంటి బాధ్యత తీసుకోమని పోప్ని ఆమె అడుగుతున్నారు. పోప్ కూడా అందుకు అనుగుణంగా విజ్ఞప్తి చేశారు. వాస్తవంగా ప్రార్థనలతో వర్షాలు వస్తాయి, ప్రార్థనలతో వర్షాలు ఆగుతాయి, ప్రార్థనలతో తుఫాన్లు వస్తాయి, ప్రార్థనలతో తుఫాన్లు ఆగుతాయి, ప్రార్థనలతో మనుషుల్నే మార్చేయగలిగి ఆరోగ్యాలని క్యాన్సర్ లాంటి వాటినే నయం చేయగలిగినటువంటి అనేక మంది పాస్టర్లకి గురువైనటువంటి పోప్ ఇప్పుడు తన పిలుపు ద్వారా మరి హమాస్ తీవ్రవాదులు మనసు మార్చి అక్కడ బందీలుగా ఉన్న వాళ్ళని విడిపిస్తారు. అది కనుక జరిగితే పోప్ కాదు, క్రైస్తవం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.